ప్రస్తుతం తెలంగాణలో సిట్యుయేషన్ ఏమంటారు మీరు? పెరుగుతుంది అని ఈ అంటున్నారు. క్వెషన్ అడుగుతుంటే నాకు ఒక్కోసారి బాగా తిక్కలేగిస్తది, కోపం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు 100 కొన్ని సంవత్సరాల నుండి చెప్తానండి. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎవర్ గ్రీన్. హ్మ్. మీరు ఎంత బ్యూటీగా ఉంటారో ఆ రియల్ ఎస్టేట్ కూడా అంత బ్యూటీగా ఉంటుంది. నన్నే అన్నారా? మిమ్మల్నే అన్నాను. ఓకే. థాంక్ యూ. సో హ్మ్. ఎందుకంటే మధ్యలో ఎంటర్టైన్మెంట్ అంతే, హ్మ్. జనాలకి బోర్ కొట్టకూడదు కదా. అవునవును. సో రియల్ ఎస్టేట్ అనేది రోటీ కపడా మకాన్, హ్మ్. తిండి బట్ట గూడు, ఇందులో ఒక పార్ట్. అంటే 33% ఆఫ్ ది ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్. మీరు హ్మ్. అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, అంతేగా అంతేగా అనాలి మీరు. ఇప్పుడు మీరన్నది కరెక్టే. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వచ్చేసరికి మనం వింటూ ఉంటాం. రియల్ ఎస్టేట్ ఢమాలంది. దానివల్ల చాలా స్టాక్స్ పడిపోయాయి. అది పడిపోయింది, ఇది పడిపోయింది అన్నప్పుడు రియల్ ఎస్టేట్ కూడా కాస్త భూమి తగ్గిందేమో, పడిపోయిందేమో అనే ఒక భయం ఉంటుంది. మీరేమో ఎప్పుడు రోటీ, కపడా, మకాన్ అంటారు. ఇప్పుడు మళ్ళీ నన్ను అంతేగా అనమంటారు. ఎట్లా అంటారు నేను? ఇప్పుడు మీరు చూసుకుంటే నేను ఒక మాట చెప్తాను. వడ్డించేవాడు మనవాడైతే కడదాకా వస్తాయంట ముక్కలు. హ్మ్. ఐడియా ఉందా మీకు? అవును. నిజమే అది. వాడు పెట్టాలనుకున్నప్పుడు పెడతాడు కదా. సో డమాల్ అనేవాడు నాకు గవర్నమెంట్ ఫర్గా ఉన్నాడు బాగుంది అంటాడు, గవర్నమెంట్ ఏనున్నాడు డమాల్ అంటాడు. ఇది ప్రతి ఏ పార్టీకి ప్రతి రాష్ట్రంలో రెగ్యులర్ మ్యాటర్, ఇది కొత్త మ్యాటర్ ఏం కాదు. హ్మ్. ఇప్పుడు మీరే యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీ ఛానల్స్లో ఒక ఛానల్ చూపిస్తారు, ఛానల్ పేరు ఎక్స్క్లూజివ్ అంటాడు, పక్కన ఇంకో ఛానల్ చూపిస్తాడు ఎక్స్క్లూజివ్ అవుతుంది. ఒక్కడే చూపిస్తే ఎక్స్క్లూజివ్ అవుతుంది. సో మీడియా చెప్తున్నారు, మనం చూస్తాం. సో మీడియాకైనా బుద్ధి ఉండాలి, మాకైనా బుద్ధి ఉండాలి. హ్మ్. చూసేవాడికి, చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు లోకువే. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. హ్మ్. అది ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ పార్ట్ అని హ్యూమన్ బీయింగ్. సో తగ్గడం పెరగడం ఉంటుంది. ఏ బిజినెస్ కంటిన్యూ బాగుంది? గోల్డ్ బిజినెస్ బాగుందా? స్టాక్ మార్కెట్ బాగుందా? అన్నిట్లో ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా. అంటే నా నా అనుభవం ప్రకారం రియల్ ఎస్టేట్లో మోర్ రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. గోల్డ్ కూడా మంచిదే. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మధ్యలో 15 రోజులు తగ్గింది, మళ్ళీ పెరిగిపోయిందిగా. అవును. కొనుక్కున్న వాళ్ళు అంతా 67 70 71 24 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 79కి వెళ్ళిపోయిందిగా. హ్మ్. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్లో గోల్డ్ రేట్లు పెరగబోతున్నాయి, సమస్య లేదు. 1,00,000 రీచ్ అయ్యే ఛాన్సులు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. హ్మ్. వెండి 1.1 1.15 దాకా కూడా వెళ్తుంది. 1,10,000 ఆల్రెడీ 1,03,000 4,000 ఉంది. అది 92 దాకా వచ్చింది, మళ్ళీ జమ్మని పెరిగింది. సో ఇక్కడ రిస్క్ లేదంటే ఇదే తక్కువ. ఎందుకంటే భూమి మీద లాభం పెట్టుబడి పెట్టినోడు ఎవడూ పాడవలేదు. అంటిల్ అన్లెస్ యూ పర్చేజ్ ఇల్లీగల్ ప్రాపర్టీ ఆర్ టైటిల్ లెస్ క్లియర్ లేని ప్రాపర్టీ, అదర్వైజ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే మరి మీరు రియల్ ఎస్టేట్ డమ్మాలు అంటారు, మీ యాంగిల్లోనే మాట్లాడదాం. ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూసేశారు, మరి బిజినెస్ లేకపోతే మూసేయాలిగా. హ్మ్. మూసారా? మరి బిల్డర్స్ అందరూ వెళ్ళిపోలుగా, కేల్కతం దుకాన్ బంద్ చేయాలి కదా, చేశారా? పైగా రేట్లు పెంచలేదు 1 ఇయర్ నుండి. దే ఆర్ అవును. వెయిటింగ్ ఫర్ సమ్ క్లారిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్. హ్మ్. గవర్నమెంట్ ఫస్ట్ 6 నెలలు 7 నెలలు వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే ఎవరైనా కొత్త పర్సన్ వచ్చినట్టు ఫస్ట్ టైం సీఎం అనేవాడు, ఇట్ విల్ టేక్ సమ్ రీజనబుల్ టైం హ్మ్. టు అండర్స్టాండ్. మరి ఎలక్షన్ 2 సార్లు వచ్చాయి, అసెంబ్లీ వచ్చింది, లోక్సభ వచ్చింది. మరి అక్కడ 6-7 నెలలు పోయిందిగా. మరి బ్రీతింగ్ టైం ఇవ్వాలి కదా. అంతకుముందు చేసిన లాభాలు తప్పులు ఏం జరిగాయి? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్ ఏం తప్పులు చేసినా ఎదుగుతుంది, ఆనవాయితీ అది. సంక్రాంతి వస్తే ఇల్లు అలుక్కొని పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. సో ఎలక్షన్ వస్తే 3 నెలల ముందు 3 నెలల తర్వాత స్లో డౌన్ అనేది వాస్తవం, జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కొత్త ఫ్యాక్ట్ ఎందుకు ఉండదంటే లిక్విడిటీ మూమెంట్ ఉండదు, క్యాష్ మూమెంట్ ఉండదు. సో ట్రాన్సాక్షన్ ఎక్కడైతే ₹1,00,000 10 లక్షలు 20 లక్షలు చూపిస్తున్నారు, మిగతా 80 లక్షలు ఎక్కడ తెస్తాడని. హ్మ్. జీబులో 50,000 కంటే ఎక్కువ ఉంటే నేను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు ప్రూవ్ చేయకపోతే. దేర్ ఆర్ సో మెనీ రీజన్, ఒక రీజన్ అని చెప్పలేం. కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గత 2 నెలలుగా బాగా పుంజుకుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇప్పుడు సరే పుంజుకుంటున్న ఈ టైంలో తెలంగాణలో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి. అవును, ఏ ఏరియా మంచిదంటారు మీరు? అన్ని ఏరియాలు బాగున్నాయి. మీరు అన్నీ అని చెప్పకూడదు. ఎక్కడో ప్రిసైజ్ ఒక చోట చెప్పాలి. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తాడు ఏ మీరు? మన ఫేవరెట్ స్వీట్ ఒకటుంటది. నీ ఫేవరెట్ స్వీట్ నువ్వు ఆయన అడుగుతున్నావు ఏ స్వీట్ బాగుంటుంది, పాత స్వీట్నెస్ ఇవాళ వచ్చింది అంటాడు, 3 రోజుల ముందు వచ్చింది, తింటే హ్మ్. కానీ తెలియదు. హ్మ్. సో నేను అనేది అంటే అన్ని ఏరియాలు బాగున్నాయి, బట్ కంపేరిటివ్ ఎక్కువ రిటర్న్స్ తక్కువ టైంలో పెట్టుబడి మీద ఎక్కువ లాభాలు 5 రెట్లు 10 రెట్లు రావాలనుకుంటే ముంబై హైవే బాగుంది, బెంగళూరు హైవే బాగుంది, కొద్దిగా వికారాబాద్ హైవే కొద్ది పికప్ అవుతుంది, శ్రీశైలం హైవే అంత ముందు కొద్ది డౌన్ అయింది, ఇప్పుడు కొద్దిగా మళ్ళీ 4th సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేశాక కొద్దిగా పెంచే రే ఆఫ్ హోప్ పెరగలేదు, బట్ రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు బాగున్నాయి. అట్లానే ఇప్పుడు మిగతా 2 టైర్ సిటీలు కూడా ఖమ్మం, హ్మ్.
వరంగల్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ లాస్ట్ టైం చెప్పినట్టు సెకండ్ క్యాపిటల్ కానీ యూనియన్ టెరిటరీ కానీ అయిపోతే మనం నిజంగా క్యాపిటల్ అయిందేమంటే ఇక్కడ నుండి వరంగల్ వరకు కంటిన్యూ ఉంటాయండి వీళ్ళు అంత ఢిల్లీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఢిల్లీని కాకుండా పొల్యూషన్ వల్ల ఢిల్లీని తీసేసి హైదరాబాద్ మెయిన్ క్యాపిటల్గా చేద్దామని ప్లాన్ ఉంది. అది ఎంతో రైట్ రాంగ్ అని చెప్పలేరు, అంటే ఊహాగానాలు అవుతున్నాయి. ఒకవేళ అది కానీ నిజంగా జరిగింది అనుకోండి, ఇక్కడ నుండి వరంగల్ వరకు కంటిన్యూ ఉంటుంది డెవలప్మెంట్. యాజ్ ఇట్ ఈస్ వరంగల్ అండ్ ఖమ్మం ఖమ్మంలో మీరు చూసుకుంటే 3 మినిస్టర్లు ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఒక పర్టికులర్ ఏరియాలో అంతమంది ఉన్నారంటే ఎంత డెవలప్మెంట్. నేను మన ఖమ్మం కూడా వెళ్ళి వచ్చాను, చాలా బాగా అవుతున్నాయి ప్రాజెక్ట్స్. అండ్ అఫోర్డబిలిటీ 6,000, 7,000 నుండి 10,000, 12,000 గజం దొరికిపోతాయి సిటీకి దగ్గరలో. మన దగ్గర 10,000 అంటే 100 కిలోమీటర్ వెళ్ళాలి మనం. అక్కడ సిటీలో హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో దొరికిపోతున్నాయి. కొన్ని మంచి ఏరియా, వైరా రోడ్డు అని ఒకటి ఉంది, ఇల్లందు అని ఒకటి ఉంది, రకరకాల నేను చూస్తే షాక్. ఎందుకంటే అంత చిన్న ఊర్లో దేర్ ఆర్ మోర్ దెన్ 100 బిల్డర్స్ ఉన్నారు. ఒక 50-60 మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. మొత్తం ఖమ్మం కలిపితే ఎంత ఉంటుంది? అంత కలిపి 5-6 కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది నాకు తెలిసి. హైదరాబాద్ 100 కిలోమీటర్ కూడా సిటీ. సో అలాంటి ఖమ్మం రేపొద్దు 2 టైర్ అన్నీ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఖమ్మంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు, వరంగల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు, లేదా అట్లాంటి ప్లేస్లు. ఇప్పుడు మీరు అన్నట్టు ముంబై లేకపోతే బెంగళూరు హైవేలో అయితే బాగుందన్నారు. అక్కడ కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? చాలా మందికి అర్థం కాని పరిస్థితి. ఏవో కొన్ని డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, దానిలోనే రకరకాల భయాలు, అపోహలు, మోసపోతామేమో అనే టెన్షన్స్ ఉంటాయి. సో ఎక్కడైతే మంచిది, ఏం సజెస్ట్ చేస్తారు మీరు? మనం చేసుకున్న పాపాలు పుణ్యాలు బట్టి మనకు జరిగే యాక్టివిటీస్ జరుగుతుంటాయి. కొంతమంది బాగా డబ్బులు ఉంటాయి, అప్పిస్తారు. వీడు ఎక్కడో పాపం చేసినప్పుడు అప్పు తిరిగి ఇవ్వడాడు పాలసీ. ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు నేను ఏం చెప్పానంటే, చాలామంది పబ్లిక్, ఇప్పుడు మీరున్నారు, మీకు రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉంటుందని ఎట్లా అనుకుంటారు? బేసిక్ నాకు క్వశ్చన్ అడగడం మాత్రం మీకు నాలెడ్జ్ రాదు కదా. యూ హావ్ టు బి అన్ ఎక్స్పర్ట్. నన్ను మీడియా చూడండి, నేను ఫెయిల్ అవ్వచ్చేమో, నేను పాస్ అవుతాను కానీ జనరల్గా ఫెయిల్ అవుతారు. ఇది నాతో ఏ యాంకర్ కంప్లీట్ చేయలేరని చెప్పారు. సో నేను అనేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఎక్కడైనా తెలంగాణ అని, ఆంధ్ర అని, ఫస్ట్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్. అది నేర్చుకోవాలి. మోసపోతున్నారు అంటే మోసపోకుండా ఉండడానికి నేను వ్యూహాలు చెప్తున్నాను. నెవర్ ఎవర్ గో అండ్ ట్రై టు బై. ఆ 1% సేవ్ చేద్దామని 99% వదిలేసుకోండి. మీ ఆ ల్యాండ్ డబ్బుల కన్నా కూడా మీకు ఇచ్చే డబ్బులు ఎక్కువైపోతా ఉంటాయి, మీ చార్జెస్ ఎక్కువైపోతా ఉంటాయి. 1% ఎక్కడ? అందుకే ఎవరు మా భయం మాకుంటది. అదండి, ₹1,00,00,000. మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బ్రోకర్, ఒక ఏజెంట్ ఒక పెద్ద ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఒక ₹1,00,00,000 ప్లాట్ కొనిపించాడు. ఎక్కడో షాద్ నగర్లోనో ఎక్కడో. 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి? కనీసం 5 కోట్లు అయితే అవుతుంది. నేను ఇప్పుడున్న పరిస్థితులు. మీరు బ్రోకర్కి ఎంత ఇస్తున్నారు? 1 lakh, 2 lakh ఇస్తారు. 2 lakh ఎక్కడ, 4 crores ఎక్కడండి? ఎవరు లాభ పొందుతున్నది? ఎవరు అపోహ. జనాలు వాడుకుంటారు, చెట్టు పేరు చెప్పి కాలు మోసం చేస్తారు. ఉన్నారు కొంతమంది, లేరని నేను చెప్పట్లేదు. బట్ ఎంత మీరు, నేను ఎక్కడో చూశాను, క్లాస్ రూమ్లో 9 into 1 9, 9 2s 18, 9 3s 1, 9 10s 71 పెట్టాడు. తప్పైంది సార్ అన్నాడు. 9 కరెక్ట్ రాస్తే ఎవరు మాట్లాడలేదు, 10 తప్పైతే మీరు తప్పైంది అంటే మనం దీపం పెట్టి టార్చర్ పెట్టి ఈ అమ్మాయి ఎప్పుడు దొరుకుతుంది, ఈ అబ్బాయి ఎప్పుడు దొరుకుతాడని. అది కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ చేసినప్పుడు ఏంటి మీరు ఏమనలేదు. 10 కరెక్ట్ చేసి 11 తప్పు చేస్తే సార్ యు ఆర్ రాంగ్, యూ డోంట్ నో, నీకు నాలెడ్జ్ అని జోకర్లా నవ్వారు. అది ఎందుకు చెప్తానంటే, మనం చూస్తుండే సూది జాగా వదలం, చూడకుండా దెబ్బలం లేకపోతే ఏనుగు పోయినా వదిలేస్తాం. అవునా కదా? కోపం వస్తుంది మీకు? చెప్పండి. కోపం కదా, మా ఫ్యాక్టే. అంటే నేను కూడా ఏజెంట్ అమెరికాలో ఏజెంట్స్ అంటే గార్లాండ్ హక్ చేసుకుని గార్లాండ్ దండేసి నమస్తే పెడతారు. 100 కోట్ల డీల్ కూడా నో బయర్ అండ్ సెల్లర్ విల్ ఇన్వాల్వ్ డైరెక్ట్గా. ఈయన మీద నమ్మి ఎస్క్రో అకౌంట్లు వేసి మొత్తం డీల్ అంతా ఏం చేసి పెడతాడు. అక్కడ US 6% వస్తుంది బ్రోకరేజ్. మనకి ఇచ్చేది 1-2% కొట్టుకుంటే 6% ఒక పక్క ఇస్తారు. కానీ అయినా ఇట్స్ టూ హై. అక్కడ ఉన్న వాల్యూస్కి ఇక్కడ మన ₹1,00,00,000 అంటే అక్కడ ఎన్ని కోట్లు ఉంటుంది? 5 కోట్లు 10 కోట్లు ఉండొచ్చు. అంత డిఫరెన్స్ ఉంది. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏజెంట్ ఎన్నుకోవాలి. రెండో ఫ్యాక్టరు కంప్లీట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి, మార్కెట్ వాల్యుయేషన్ తీసుకోవాలి, బిల్డింగ్ అయితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు లేటెస్ట్గా FTL బఫర్ జోన్ ఉందా లేదా, ఎంప్లాయీస్ ఏమంటున్నారు, సైట్ వాళ్ళు ఏమంటారు, కస్టమర్స్ ఏమంటారు, పాత కస్టమర్స్ ఏమంటారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఏమంటారు, ఇవన్నీతో పాటు బిల్డర్ని డైరెక్ట్గా 1-to-1 కలవాలి. యాక్చువల్ రెగ్యులర్ రియల్ ఓనర్, నాట్ సో కాల్డ్ ఫ్యాన్సీ సేల్స్ డైరెక్టర్, అవి కాదు.
రియల్ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే కన్స్ట్రక్షన్ బాధ్యత ఓనర్ ఉన్నాడో ఆయన కలవాలి టైం మీరు వెళ్ళినప్పుడు కలవడు ఆయన. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా దే విల్ మీట్ యూ అండ్ టాక్ టు హిమ్ ఫర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఒక పర్సన్ వచ్చి, ఏజెంట్ వచ్చి ఒక ల్యాండో లేకపోతే ఒక ప్లాటో ఏదైనా చూపిస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయాలిగా. 120% చేయాలి. ఇంతకు ముందు వాళ్ళు ఎంత బిజినెస్ నేను ఇచ్చారు. చెప్పాను మనం ఒక ఎపిసోడ్ చేద్దాం తర్వాత ఉమ్, రియాల్టర్ని ఏజెంట్ని రియాల్టర్ ఏజెంట్ కన్సల్టెంట్ బ్రోకర్ అడ్వైజ్ ఇవన్నీ ఒకటే ఇంచుమించు. ఉమ్, ఎన్నుకునే ముందు అపాయింట్ చేసుకునే ముందు మీరు డెఫినెట్గా ఈ బిల్డర్కి ఎన్ని పాయింట్లు చెప్పండి రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా అన్ని పాయింట్లు చెక్ చేయాలి. డోంట్ గో బై 1 పర్సన్. మీరు అపాయింట్ చేసుకునే ముందు ఒక 3-4 ఏజెంట్ పరిశీలించండి 15 నిమిషాలు మాట్లాడే దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది. యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్ట్, దీని గురించి సెపరేట్ గా మాట్లాడుకోవాలి మనం అదే సో కదా. రియాల్టర్ ఉన్నప్పుడు అనుభవం చూసుకోవాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ చూడాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ చూడాలి, లీగల్ నాలెడ్జ్ చూడాలి, డాక్యుమెంట్ నాలెడ్జ్ చూడాలి, గవర్నమెంట్ అన్నీ కూడా ఆ అనుభవం ఉంటుంది. ఆ లైన్లో ఉన్న వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఉమ్, సో వాళ్ళని పెట్టుకున్నట్టు సరైన వాడిని తప్పు ఏజెంట్ పెట్టుకుంటే మీరు డెఫినెట్గా నా గరక నా ఘాటుగా. సో ఉమ్, మీకు అందులో కూడా హెల్ప్ కావాలంటే మా దగ్గర రావచ్చు. రైట్. మాకు ఎలైట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర.